Hello buddies, welcome to our channel. Today's special recipe ఎండు చేపల పులుసు. ఈ ఎండు చేపల పులుసు చేసుకున్న రోజు ఒక ప్లేట్ అన్నం తినేవాళ్ళు మరో అర ప్లేట్ అన్నం ఎక్కువే తినేస్తారు. అంత బాగుంటుంది. మరి వేడి వేడి అన్నం వేసుకుని ఎండు చేపల పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ చేపల పులుసు రాగి సంగటిలోకి భలే బాగుంటుంది. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని 1/2 లీటర్ నీళ్ళల్లో నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ధనియాలు 1/2 స్పూన్ మెంతులు వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని రోటిలో వేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చగా దంచి పక్కన ఉంచుకోవాలి. పావు కిలో ఎండు చేపలు తీసుకొని బాగా కడిగి క్లీన్ చేసి ముక్కలు చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 5 నుండి 6 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అవ్వగానే 1/2 స్పూన్ ఆవాలు 1/2 స్పూన్ జీలకర్ర 1/2 స్పూన్ మినపప్పు 1/2 స్పూన్ మెంతులు వేసుకొని 1/2 నిమిషం పాటు వేపుకొని 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరో 1/2 నిమిషం పాటు వేపుకొని కడిగి కట్ చేసి పక్కనుంచుకున్న ఎండు చేప ముక్కలు వేసుకొని ఒక బిగ్ సైజ్ ఆనియన్ తరుగు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని 3 మీడియం సైజ్ టమాటో తరుగు వేసి మరో 2 నిమిషాల పాటు వేపుకొని తగినంత ఉప్పు 1/2 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకొని ముక్కలన్నీ ఓ పక్కకి జరిపి సెపరేట్ అయిన ఆయిల్లో మిర్చి పొడి వేయాలి. ఇలా చేయడం వల్ల పులుసు కలర్ బాగా వస్తుంది. ఇది ఒక టిప్గా యూస్ చేసుకోండి. 1 స్పూన్ కారం 1/2 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని నిమ్మకాయ సైజు చింతపండు 1/2 లీటర్ నీళ్ళలో నానబెట్టుకున్న నీళ్లు అందులో పోసుకొని ఒకసారి బాగా కలిపి రుచి చూసి ఉప్పు చాలకుంటే వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు తరుగు కొద్దిగా కొత్తిమీర తరుగు 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉడికించాలి. ఉడికిన తర్వాత మూత తీసుకొని దంచుకున్న వెల్లుల్లి ధనియాలు మెంతులు వేసుకొని కొద్దిగా కొత్తిమీర చల్లుకొని 2 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, ఎండు చేపల పులుసు రెడీ. వేడి వేడి అన్నం వేసుకొని ఎండు చేపల పులుసు వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఈ చేపల పులుసు రాగి సంగటిలోకి భలే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.